వైఎస్ఆర్ ఆంజనేయులు చాలా ధైర్యంగానే ఉన్నారు ఆయన. వాస్తవంగా ఈ అరెస్ట్ అన్నది ఆయనకి తెలీదా? మిగతా పోలీస్ అధికారులందరూ ప్రొటెక్షన్ సంపాదించుకున్నారు. కాంతి రాణా టాటా, విశాల్ గున్ని ఎవరైతే విజయవాడ పోలీస్ కమిషనర్గా చేశారో, డీసీపీ చేశారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఛాయిస్ వచ్చింది. వాళ్ళు ముందుగానే కోర్టు ఇంకా వాళ్ళ మీద కేసులు పెట్టడాన్ని అవన్నీ తప్పుబట్టినటువంటి సందర్భం కూడా ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అప్పుడే ముందస్తు బెయిల్కి అప్లై చేయొచ్చు, కానీ చేయలే. ఏదైతే కాదంబరి జత్వాని వివాదం సందర్భంలో చాలామంది సూచించినా కూడా చూద్దాం ఏం చేస్తారో చేయనీయండి, వాళ్ళు ఎంత దాకా వెళ్తారు ఎక్స్ట్రీమ్ లెవెల్కి చేయనీయండి అంటూ చెప్పుకొచ్చారు. చివరికి వారం రోజుల ముందే ప్రిపేర్డ్గా ఉన్నారు. పోలీసులు నిన్న వెతికినప్పుడు ల్యాప్టాప్ అయ్యి అంటే ఆయనకు కావాల్సినటువంటి సామాగ్రి ఏది ఉండాలో అదే ఉంచుకున్నారు. అదే సందర్భంలో పోలీసులు నిన్న వెళ్ళగానే ఓ రకంగా వస్తారన్నట్టుగానే ముందుగానే రిసీవ్ చేసుకున్నారంటే ఆయనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లాగే వెళ్ళగానే ఒక 10 నిమిషాలు అని చెప్పేసి వెళ్ళి వెంటనే ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని కూల్గా వచ్చి కూర్చున్నారు వెహికల్లో. ఆ తర్వాతన తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్కడా లేదు. రాత్రి అంతా ఆయన నిద్రపోనీయకుండా, అలాగే నిన్న పొద్దునంతా కూడా నిద్రపోనీయకుండా చేసి అవన్నీ చేస్తారన్నది తనకి ముందే తెలుసు. ఓవరాల్గా ముందస్తు బెయిల్ తీసుకోకుండా జైలుకు వెళ్ళడానికి సిద్ధపడ్డటువంటి డీజీపీ, యాక్చువల్గా చెప్పాలంటే డీజీపీ ర్యాంకింగ్ అయింది అధికారి, అడిషనల్ డీజీ కాదు, డీజీపీ ర్యాంకింగ్ అధికారి. ఇక్కడ ప్రతీకారాలు లెక్కను చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కేసులు పెట్టారు కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకోలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్న స్టేజ్కి వచ్చింది. అంటే సెకండ్ స్టేజ్కి వచ్చేసింది. ఒక్కొక్క ప్రభుత్వం మారుతున్నప్పుడు చివరికి జైళ్ళలో పెట్టాలి, ఇంకో 4-5 కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి. తద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ధైర్యంగానే ఉన్నారు. కానీ ఏంటి వీటికి ఎండ్ ఏంటి అనేది తేలాల్సి ఉంది.